హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఇవాళ ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే మేమైతే ఇక్కడికి వచ్చాం. మా చెల్లి కూడా ఉంది. హన్స్లీరా. ఓకే, మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాం, రూమ్ నుంచి కిందకి. సో మనం కిందకి అయితే వెళ్ళిపోతాం గైస్. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. ఉంటున్న రూమ్ ఇలా ఉంది. యాక్చువల్గా ఇందాకలే రికార్డ్ చేద్దాం అనుకున్నాను గైస్, అస్సలు అవ్వలేదు. అసలు ఫుల్ హెడేక్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము ఫుడ్ తినడానికి అయితే వెళ్తాం. చూడండి గైస్, మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాం, ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం గైస్. ఇగ్నోర్ మై లిప్స్ గైస్, ప్లీజ్ గైస్. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ అలాగ అమ్ముతున్నారు కదా, షాప్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. ఇల్లు షాప్ టెంపుల్. అంటే ప్రతి ఇంట్లో కూడా టెంపుల్ ఉంటుంది. గల్లీ కాదు, ఇంటింటికి టెంపుల్స్ అనేవి కామన్ అక్కడ. ఇంకా మేమైతే ఆ రోజు ఒక సత్రంలో తిన్నాం అన్నమాట. ఫుడ్ బై చేసుకొని తిన్నాం. అంటే పర్ హెడ్ 100 రూపీస్. సో ఇంకా మేము అక్కడ కొనుక్కొని తినేసాం అనమాట. మళ్ళీ అక్కడికి అన్నపూర్ణ దేవి దగ్గరికి వెళ్ళి చేసేసరికి టైం అయిపోతుంది అని చెప్పి. ఇంకోండి, ఇంట్లో శివాలయం ఉంది. ఇంట్లోనే శివాలయం ఇలాగా ప్రతిసారి ప్రతి దగ్గర అలాగే ఉంటుంది. ఎక్కడ చూసినా ఇంటి బయటన శివాలయం, ఇంటి లోపల శివాలయం. చాలా టెంపుల్స్ ఇంట్లోనే పెట్టుకుంటారు అనమాట. ఇంకా మేమైతే ఫుడ్ అనేది తింటున్నాం. ఆవిడైతే వైజాగ్ అని అంట. సో వైజాగ్ అని చెప్పి అన్నారు అని చెప్పి మేము ఇంకా వెళ్ళాము. అంటే అక్కడ అందరికీ హిందీయే కదా, కొంచెం హిందీతో అలా మేనేజ్ చేస్తామన్నమాట. కాశీ మొత్తం అయిపోయాక మేము ఇంకా తినేసాక ఇంకా మేము వస్తున్నాం. వెళ్ళిపోతున్నాం అనమాట టెంపుల్కి. చాలా దూరం మా రూమ్ నుంచి టెంపుల్కి చాలా దూరం, నియర్లీ 1.5 కిలోమీటర్స్. రోజు నడుచుకొని వెళ్ళాం. అది కొంచెం చూడండి, ప్రతి గల్లీ అలాగే ఉంటుంది. నేను స్పెసిఫిక్గా తీసాను. టెంపుల్స్ ఏంటి, ఇల్లులు ఏంటి, అక్కడే షాప్స్ ఏంటి, అక్కడే తినడం ఏంటి. డాగ్స్ అయితే నిజంగా చాలా ఎక్కువ ఉన్నాయి తెలుసా బాబోయ్. ఇంకా నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో మీకు ఉంటాయి. డాగ్స్ అయితే బాబోయ్, అసలు వైజాగ్లో అన్ని డాగ్స్ ఉంటే అసలు బయటకు వెళ్ళడానికి భయం వేస్తుంది. కానీ అక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా ఏమీ అనట్లేదు. అంత చిన్న సందులోనే టెంపుల్, బైక్ మీద వెళ్ళిపోవడం, వచ్చేయడం, వెళ్ళిపోవడం, లైన్లు అన్నీ అక్కడే. అండ్ ఇంకా ఈ సందులు అయితే ఇంకా బెటర్గా ఉన్నాయి. టెంపుల్ దగ్గర అయితే ఇంకా చిన్న సందులు. ఇంకా మేమైతే వచ్చేసాం బయటికి. అంటే టెంపుల్ సరౌండింగ్స్ దగ్గరికి వచ్చాం. కొంచెం ముందుకెళ్తే ఘాట్స్ ఉంటాయన్నమాట. ఇంకా అటువైపు ఘాట్స్ అనేవి ఉంటాయి. సో యాక్చువల్గా మేము ఫస్ట్ డే కాబట్టి మేము కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళాలి అని అంటే చాలా దూరం. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళాలంటేనే మా రూమ్ నుంచి చాలా దూరం. ఇంకా అక్కడి నుంచి అక్కడికి నడిచేసరికి నియర్లీ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నంది సర్కిల్ అనేది ఉంటుంది అనమాట. అక్కడి నుంచి భైరవస్వామి టెంపుల్కి వెళ్ళాలి అంటే మినిమం 3 to 4 కిలోమీటర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, చాలా దూరం. సో ఇంకా మేము ఏం చేసామంటే, అదిగోండి అక్కడైతే టెంపుల్. మేమైతే ఏం చేసామంటే అక్కడ బైక్స్ ఉన్నాయన్నమాట. ఒక బైక్ 200. సో 200 అన్నారని చెప్పి ఇంకా మేము ఆ బైక్ బుక్ చేసుకొని ఇంకా అందరం వెళ్ళిపోయాం. ఆటో బుక్ చేసుకోవడానికి అది లోపల వరకు వెళ్ళదు. ఆటోస్ కూడా ఉన్నాయి, కానీ ఆటో అనేది లోపల వరకు వెళ్ళదు. అంటే టెంపుల్ వరకు వెళ్ళదు, బయటనే డ్రాప్ చేసేస్తారు వాళ్ళు. సో ఎందుకు ఇంత పెట్టుకొని ఇంకా టెంపుల్ వరకు వెళ్ళకుండా బయటనే ఉండడం అని చెప్పి ఇంకా మా డాడీ అయితే బైక్ బుక్ చేశారనమాట. సో ఇంక అందరం బైక్ మీద వెళ్ళిపోయాం. చూడండి, గల్లీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే చిన్న గల్లీస్ అయినా చాలా బాగున్నాయి. ఇంకా ఆ షాపింగ్ మాల్స్ ఏంటి, ఇక్కడ మన వైజాగ్లో మార్నింగ్ ఏదైనా టిఫిన్ చేస్తాం, లైక్ ఇడ్లీ, దోశ,
వడ అలా తింటామా, అక్కడ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సెన్స్ అదే బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో వాళ్ళు పానీపూరీస్, సమోసా, జిలేబీ, కచోడీస్ అవే తింటారు. అంటే వాళ్ళ ఫుడ్ అదే, అంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అదే, అలాంటివే తింటారు. వాళ్ళు ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ తింటారు. అండ్ నెక్స్ట్ చాలా రిక్షాస్ ఉన్నాయి తెలుసా. ఆ రిక్షా ఎంత మనిషి ఉంటే అంత మనిషి రిక్షా ఎక్కేయడమే. పాపం వాళ్ళు అలా తోసుకొని వెళ్తూనే ఉంటారు. హ్యాండ్స్ ఆఫ్ అసలు వాళ్ళకి మాత్రం. ఇదైతే గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. గుడి బ్యాక్ సైడ్ ఇక్కడ అయితే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అంటే చూడండి, అంత రష్ ఉంటే వైజాగ్లో చాలామంది పోలీసులు ఉంటారు కదా, అంటే పోలీసులు అందరూ వచ్చి కరెక్ట్ చేస్తారు కదా, కానీ అక్కడ అలాగేం లేదు. చూడండి, అక్కడే స్కూల్ బస్సెస్, వ్యాన్స్, ప్రతి ఒక్కటి టెంపుల్ దగ్గర చాలా పోలీసులు కానీ ఎవరు కానీ అంటే హెల్మెట్ పెట్టుకోలేదు ఏంటి, అది ఇది ఏంటి అని చెప్పి ఏం అడగరు. జస్ట్ నార్మల్ మనకు నచ్చినట్టు వెళ్ళిపోవచ్చు అంతే. బాగుందబ్బా, యూపీ మాత్రం చాలా బాగుంది. అక్కడ శివుడికి ఎంత శాంతం, అక్కడ మనుషులకు కూడా అంతే శాంతంగా ఉంటారు తెలుసా. అదే వైజాగ్లో అలా గుద్దుకొని వెళ్ళిపోతేనా, మేమున్న బైక్ అయితే ఒక అతన్ని గుద్దేశారు అనమాట. ఓకే భయ్యా అని చెప్పుకొని వెళ్ళిపోయారు అంతే. ఇంకో మాట ఏమీ ఆడలే అస్సలు, ఇంకో మాట కానీ ఏమీ ఆడలేదు. చాలా బాగుంది. అంటే మనుషులు కూడా చాలా సాఫ్ట్, నెమ్మదిగా ఉంటారు. అంటే పెద్ద పెద్ద గొడవలు ఆడేసుకొని అరుచుకొని అలాగేం చేయరు. ఇంకా అలాగా అతనైతే షార్ట్కట్, ఇది ఇంకా అతను తీసుకెళ్ళే వే షార్ట్కట్. మాకు షార్ట్కట్లోనే ఇంత దూరం ఉందంటే ఇంకా నార్మల్ వేలో వెళ్తే ఎంత దూరం ఉంటుందిరా బాబోయ్. చూడండి, ఆ చిన్న సందులోనే చూడండి ఎన్ని మంది వచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. సైకిల్స్, కౌస్, బఫెలోస్, మనుషులు అందరూ, అంటే వాళ్ళకి ఇంకా అలవాటు అంతే. ఇంకా ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అండ్ ఇంకా మేము వచ్చేసాం ఇంకా టెంపుల్ అక్కడే. సో మా మమ్మీ, నేను, మా చెల్లి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. అక్కడ కూడా షాపింగ్ ఉంది. కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర కూడా ఇలాగే షాపింగ్ ఉంది. షాపింగ్ అనేది కామన్ కదా ఎక్కడైనా, కానీ ఆంధ్రాలో షాపింగ్ వేరేలా ఉంటుంది కదా. అంటే మనం తిరుపతి అక్కడికి వెళ్తే అక్కడ షాపింగ్ వేరేలా ఉంటుంది, ఇక్కడ షాపింగ్ వేరేలా ఉంటుంది. చూడండి, కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఆల్రెడీ టెంపుల్ లోపలికి వచ్చేసాం. నేనేదో చేద్దాం అనుకున్నాను, నేనేదో చేస్తున్నాను, డోంట్ మైండ్ గైస్. సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. స్టార్టింగ్లో అలా ఉంటుంది, ఇంకా టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ లోపల అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. నేనైతే విగ్రహం తీయలేదు. అక్కడైతే మా డాడీ వాళ్ళకి మాల వేశారనమాట. అండ్ మా డాడీ వాళ్ళు కూడా అలా కట్టించుకున్నారు, మమ్మీ అండ్ మా డాడీ కట్టించుకొని కొట్టేస్తున్నారు. ఆ కర్రతో ఎందుకు కొడుతున్నారో నాకైతే తెలీదు. మా మమ్మీ వాళ్ళు కూడా నాకు చెప్పలేదు ఎందుకు కొడుతున్నారో అనేది. మీకు ఎవరికైనా ఎందుకు కొడుతున్నారో తెలిస్తే ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఇంకా అయిపోతుంది. ఇంకా నేను కూడా ఒక దీపం పెడుతున్నాను అనమాట అక్కడ. నాకు పెట్టమని చెప్పారు మా మమ్మీ వాళ్ళు. సో ఇంకా అందుకే నేను పెడుతున్నాను. పెట్టేశాక ఇంకా మేమైతే వెళ్ళిపోయాం. అక్కడ శివుడు ఉన్నారు, సో అక్కడ పెట్టాను. ఇంకా మేమైతే వెళ్ళిపోయాక ఇక్కడ వేరే టెంపుల్కి అయితే వచ్చాం. ఆ టెంపుల్లో ఏంటి అంటే ఒక వెల్ ఉంటుంది అనమాట. వెల్లో వాటర్ తాగితే మనకున్న ఏమైనా డిసీజెస్ కానీ ఏమైనా ఉంటే అవి పోతాయి అని అంటున్నారు. మరేమో నాకు అంతవరకు కరెక్ట్ తెలీదు, కానీ అందరూ అంటున్నారు కదా అని చెప్పి మేము కూడా తాగాం. ఇదిగోండి చూడండి, అక్కడ ఆ టెంపుల్ ఇది. ప్రతి టెంపుల్లో శివలింగం, చాలా లింగాలు ఉన్నాయి అసలు. అంటే కాశీలో 1,00,00,000 లింగాలు ఉన్నాయని తెలుసు. సో ఇలాగే ఉన్నాయి అనుకుంటా 1,00,00,000 లింగాలు. అదిగోండి అక్కడ వెల్ ఉంది. ఆ వెల్ ఇది కాదు, అది. చాలా మనుషులు ఉన్నారు చూడండి. వాటర్ కూడా వేస్తున్నారు, ఆ వాటర్ ఇస్తున్నారు, తాగమని ఇస్తున్నారు. ఇదే వెల్. ఈ వెల్లో వాటర్ తీసి ఇస్తున్నారు. ఆ వెల్లో వాటర్ తాగితే అంటే డిసీజెస్ అన్నీ పోతాయి అని చెప్పి అన్నారన్నమాట. అన్నారు కాదు, అంటున్నారు. పోతాయంట నిజంగానే. నేను కూడా తాగాను గాయస్, బాగున్నాయి. వెల్ వాటర్ అయినా బాగున్నాయి. ఇంకా అయిపోయింది. ఇంకా మేము మళ్ళీ వెళ్ళిపోయాం.
వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉన్నప్పుడు ఆ స్వీట్ కర్డ్ తినకపోతే ఎలాగుంటుంది చెప్పండి. బాగుంది, తిన్నాను, బాగుంది. మలై వేసి ఇచ్చారు. ఇంకా తిన్నాక ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా నేను దర్శనంకి వెళ్ళాం. యాక్చువల్గా దర్శనం నుంచి ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా మేము తిందాం అనుకున్నాం. మధ్యాహ్నం అలాగా తినలేదు కదా, నైట్ అయినా తిందామని చెప్పి వెళ్ళాం. వెళ్ళాక ఆ ఫుడ్ పెట్టారు. ఇంకా అది తినేసి హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గాయ్స్.